चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भवति नैष्ठिकी శ్రీమద్భాగవతము ప్రథమ స్కందము 9వ అధ్యాయం తెలుసుకుందాం. నలభై నాలుగు అయిపోయింది. సంపద్యమానం 44 సెక్షన్ నెంబర్ 44 1.9.44 సంపద్యమానం ఆజ్ఞాయ భీష్మం బ్రహ్మణే నిష్కలే సర్వే బభూవుస్తే తూష్ణీం వయాంసి ఇవ దినాత్యయే సంపద్యమానమాజ్ఞాయ భీష్మం బ్రహ్మణి నిష్కలే సర్వే బభూవుస్తే తూష్ణీం వయాం శివాదినాత్యయే సంపద్యమానమాజ్ఞాయ భీష్మం బ్రహ్మణి నిష్కలే సర్వే బభూవుస్తే తూష్ణీం వయాం శివాదినాత్యయే సంపద్యమానమాజ్ఞాయ భీష్మం బ్రహ్మణి నిష్కలే సర్వే బభూవుస్తే తూష్ణీం వయాం శివాదినాత్యయే సంపద్యమానమాజ్ఞాయ భీష్మం బ్రహ్మణి నిష్కలే సర్వే బభూవుస్తేష్ణం వయాం శివాదినాత్యయే సంపద్యమానమాజ్ఞాయ భీష్మం బ్రహ్మణి నిష్కలే సర్వే బభూవుస్తే తూష్ణీం వయాం శివాదినాత్యయే సంపద్యమానమాజ్ఞాయ భీష్మం బ్రహ్మణి నిష్కలే సర్వే బభూవుస్తే తూష్ణీం వయాం శివాదినాత్యయే సంపద్యమానమాజ్ఞాయ భీష్మం బ్రహ్మణి నిష్కలే సర్వే బభూవుస్తే తూష్ణీం వయాం శివాదినాత్యయే
ఉదాహరణ తాత్పర్య భాషను శిల ప్రభుపాదుల ద్వారా సంపద్యమానం ప్రవేశించుటను ఆజ్ఞాయ తెలిసి భీష్మదేవుడు బ్రహ్మని పరబ్రహ్మమునందు నిష్కలే అనంతమైన సర్వే అచటనున్న బహుస్తే సర్వులను తూష్ణిం మౌనము దాల్చిది వయాం శివ పక్షుల వలె దినాంతమున భీష్మదేవుడు అనంతము పరబ్రహ్మమునందు ప్రవేశించినాడని తెలిసి అక్కడున్న వారందరూ దినాంతమున పక్షుల వలె మౌనము వహించింది. చెప్పండి. భీష్మదేవుడు అనంతము పరబ్రహ్మమునందు ప్రవేశించినాడని తెలిసి అటనున్న వారందరూ దినాంతమున పక్షుల వలె మౌనము వహించిరి. అనంతమైన పరబ్రహ్మమునందు ప్రవేశించుట లేదా లీనమవుట అనగా జీవుని నిజవాసమున తిరిగి ప్రవేశించాలని భావం. మైక్ తీసుకోండి. వాస్తవంకు జీవులందరూ పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణుని అంశాల వంటి వారు. తత్కారణమున వారు సేవక భావములో శ్రీకృష్ణునితో నిత్య సంబంధమును కలిగి ఉన్నారు. సంపూర్ణ యంత్ర భాగములచే సేవించబడినట్లు భగవానుడు తన అంశములన్నింటి చేతను సేవించబడును. యంత్రం నుండి వేరు చేయబడిన యంత్ర భాగము ప్రాముఖ్యతను కోల్పోయినట్లు శ్రీకృష్ణుని సేవ నుండి దూరమైన పరతత్వపు అంశ వ్యర్థమవుతుంది. భౌతిక జగమునందు గల జీవులందరూ భగవాను నుండి విడిపడిన అంశలే. కనుకనే వారు ఆది అంశాల వలె ఏమాత్రమూ ప్రధానులు కాదు. అయినప్పటికీ భిన్నత్వం కలిగిన నిత్యముక్తులు అధికముగా కలరు. దుర్గాశక్తిగా పిలువబడు భగవానుని భౌతిక శక్తి విభక్తాంశాల భారమును స్వీకరించును. దుర్గాశక్తిగా పిలువబడు భగవానుని భౌతిక శక్తి విభక్త అంశాల భారమును స్వీకరించును. ఆ విధంగా వారు ప్రకృతి నియమములకు లోబడి బద్ధ జీవనమును గడుపుతుందరు. జీవుడు ఈ సత్యము ఎరిగినప్పుడు భగవద్ధామమును చేర ప్రయత్నించును. ఈ విధంగా జీవుని యందు ఆధ్యాత్మిక తపన ఆరంభమవును. అట్టి ఆధ్యాత్మిక తపనయే బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మమును గూర్చిన విచారము అనబడును. జ్ఞానము, వైరాగ్యము మరియు శ్రీకృష్ణ భగవానుడి గల భక్తియుక్త సేవ ద్వారానే ఈ బ్రహ్మ జిజ్ఞాస సఫలము కాగలదు. పరబ్రహ్మము గురించి సంపూర్ణంగా ఎరుగుటియే జ్ఞానము. భౌతికాసక్తి నుండి సంపూర్ణంగా విడివడిటియే వైరాగ్యము. జీవుని నిజస్థితి స్థాపనను పునరుద్ధరించుకున్నటియే భక్తి. ఈ విధంగా పరతత్వం నందు ప్రవేశించుటకు అర్హులగు జీవులు జ్ఞానులు, యోగులు, భక్తులుగా పిలువబడుదురు. జ్ఞానులు మరియు యోగులు భగవాను నిరాకార కిరణములందు లీనము కాగా భక్తులు వైకుంఠములుగా తెలియబడు ఆధ్యాత్మిక లోకములందు చేరుదురు. అట్టి వైకుంఠ లోకములందు దేవదేవుడు నారాయణుడుగా విరాజమానుడై ఉండును. స్వతహా కలిగిన బద్ధరహిత జీవులు అచ్చట దాస్య, సాఖ్య, పితృ, ప్రేయసి స్థాయిలో భగవానునికి భక్తియుక్త సేవను వనర్చుతుందరు. ముక్త జీవులు ఆ విధంగా భగవానుని కూడి పూర్ణ స్వతంత్రమును కూడిన జీవితమును అనుభవించగా నిరాకారవాదులైన జ్ఞానులు మరియు యోగులు వైకుంఠ లోకముల యొక్క తేజోమయమైన వెలుగునందు ప్రవేశించరు. వైకుంఠ లోకములన్నీను సూర్యుని భాతి స్వయం ప్రకాశమానములు. వాటి కిరణపుంజమే బ్రహ్మ తేజస్సుగా తెలియబడుతున్నది. అట్టి బ్రహ్మజ్యోతి అనంతంగా విస్తరించి ఉన్నది. దాని అల్పమైన ఆచ్ఛాదిత భాగమే ఈ భౌతిక జగత్తు. అట్టి ఆచ్ఛాదనము తాత్కాలికము కనుక అది ఒక రకమైన భ్రాంతి మాత్రమే. భక్తియుక్త సేవలో నియుక్తులైన ముక్త జీవులను శ్రీకృష్ణ భగవానుడు తన
పార్థసారథి రూపమున పాలించు ఒకానొక వైకుంఠ లోకంలో శుద్ధభక్తులైన భీష్మదేవుడు ప్రవేశించను. భక్తుని మరియు భగవాన్ని కట్టి బంధించి ప్రేమానురాగములు భీష్ముని విషయమున ప్రత్యక్షముగా ప్రదర్శితమైంది. దేవదేవుడైన శ్రీకృష్ణుని అతడు దివ్యమైన పార్థసారథి రూపంలో భీష్ముడు ఎన్నడూ మరవలేదు. అతడు ఆధ్యాత్మిక లోకమునకు ప్రయాణించు సమయమున దేవదేవుడే ప్రత్యక్షముగా అతని సమక్షమున నిలిచెను. వాస్తవమును అదే మానవ జన్మ యొక్క అత్యున్నత పూర్ణత్వ స్థితి. ఇది ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? నెక్స్ట్ ఒక చెప్పి ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా రామహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాంతం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాం సగణ లలితా శ్రీవిశాఖాంతాం చ. హే కృష్ణా కరుణా సింధో దీనబంధో జగత్పదే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్తకంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధోభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమావం విష్ణుపాదాయ కృష్ణకృష్ణాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిని నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య సదారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఆర్యానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంబరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ